హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇక రాశి విధానాలలో మనకి ఏదన్నా లోటుపాట్లు ఉంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రాశి వారు ఏ వృక్షం నాటితే శుభ ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాలను మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనల్ని కాపాడుతాయి అని సైన్స్ పరంగా కూడా అదే తెలియజేశారు. అయితే జాతకరీత్యా రాశి అభివృద్ధి చేసుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టు రాశి అంటే కుప్పలో గంప ఆ ధాన్యం పోస్తే ఒక రకమైన కుప్ప అవుతుంది, ఇంకొక గంప ధాన్యం పోస్తే ఇంకొక కుప్ప అవుతుంది. ఆ విధంగా రాశి మనకు అభివృద్ధి జరగాలి, రాశి ప్రకారం మనం అభివృద్ధి చెందాలి అంటే రత్నధారణ, నామస్మరణ, అదే గ్రహాలకి సంబంధించిన అధిష్టాన దేవతల యొక్క పూజలు ఇవి చేసుకోవడమే కాకుండా ఆ రాశికి సంబంధించిన వృక్షాలను కూడా నాటితే చాలా మంచి జరుగుతుంది అనేది శాస్త్రం. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఏ చెట్టు నాటితే మంచిది? మేషరాశి వాళ్ళు ఉసిరి చెట్టు లేదా జీడి మామిడి చెట్టు. అలాగే వృషభ రాశి వాళ్ళు జమ్మి చెట్టు లేదా మామిడి చెట్టు. అలాగే మిథున రాశి వాళ్ళు మామిడి లేదా పొగడ. కర్కాటక రాశి వాళ్ళు మోదుగ లేదా వెలగ. సింహరాశి వాళ్ళు మర్రి చెట్టు, మర్రి లేదా పొగడ. కన్యారాశి వాళ్ళు రేగు చెట్లు లేదా జమ్మి చెట్టు. తులారాశి వాళ్ళు మారేడు చెట్టు లేదా పొగడ చెట్టు. వృశ్చిక రాశి వాళ్ళు నాగకేసరి లేదా దేవదారు. ధనుసు రాశి వాళ్ళు రావి చెట్టు లేదా అశోక వృక్షం. మకర రాశి వాళ్ళు జమ్మి చెట్టు లేదా వెలగ. అలాగే కుంభరాశి వాళ్ళు జమ్మి లేదా మామిడి. మీనరాశి వాళ్ళు రావి లేదా వేప. ఈ విధంగా ఏ దేవాలయ ప్రాంగణాల్లో కానీ పాఠశాల ప్రాంగణాల్లో కానీ మీ రాశికి సంబంధించిన వృక్షాలను మీరు పెంచితే అవి పెద్దయి 10 మందికి నీడివ్వడమే కాకుండా తద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యి మానవ జనానికి జీవన జనానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది ధనుసు రాశి అనుకోండి, నేనేంటి నాటాలి? రావి చెట్టు కానీ అశోక వృక్షం కానీ నాటాలి. మరి ఒక ధర్మకర్త వచ్చాడు, అయ్యా మా ఇంట్లో రావి చెట్టు మలిచిపోయింది, మరి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని అంటే, శనివారం రావి చెట్టు తాకూడదు కాబట్టి ఆది నుంచి శుక్రవారాల లోపల ఒక మంచి రోజు చూసి దాన్ని ఎక్కడైనా దేవాలయాల్లో నాటుదాంలే అని చెప్పా. అదేవిధంగా ఆ యొక్క రావి చిన్న మొక్కని ఒక దేవాలయ ప్రాంగణంలో నాటడం జరిగింది. ఇది జరిగి 16 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు అది మహావృక్షంగా నీడనిస్తుంది కాకుండా అక్కడ నాగప్రతిమలు ప్రతిష్ఠింపజేసి ఆ దేవాలయ ప్రాంగణంలోనే పూజలు అందుకుంటుంది. సో ఈ విధంగా ప్రతి చెట్టుకి ఒక్కొక్క విలువ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ రాశుల వారు కూడా ఆ యొక్క మీ రాశికి సంబంధించిన వృక్షాలను పెంచి మీ యొక్క రాశిని అభివృద్ధి చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ హరగోపాల్. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.